హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఈ దసరా పండగకి థియేటర్లో సందడే సందడి. ఎందుకంటారా? ఒకటి కాదు, రెండు కాదండి, ఏకంగా 6 సినిమాలు థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నాయి. అందులో 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు, ఇంకోటి 3 డబ్బింగ్ సినిమాలు. ఇందులో మొదటగా అక్టోబర్ 10న మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వెటయన్ ది హంటర్ మూవీ రిలీజ్ కాబోతుంది. జైలర్ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రజనీకాంత్ గారు హీరోగా మరో యాక్షన్ ఎంటర్టైనర్గా జయం భీమ్ లాంటి సోషల్ మెసేజ్తో ఆడియన్స్ థ్రిల్ చేయడానికి వస్తున్నారు డైరెక్టర్ టీజే జ్ఞానవల్ గారు. ఈయన డైరెక్టర్గా అనిరుద్ రవిచంద్రన్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా. ఈ మూవీలో బిగ్ బి, అమితాబ్ బచ్చన్ గారు, ఫహద్ ఫాజిల్ గారు, మన హీరో రానా గారు, మంజు వారియర్ గారు, రావు రమేష్ గారు లాంటి టాప్ యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు. ఈ వెటరన్ ది హంటర్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత రియల్ ఇన్సిడెంట్స్లను బేస్ చేసుకుని మూవీని తీసినట్లుగా అనిపిస్తుంది. ఈ మూవీ కూడా జైలర్లా సూపర్ హిట్ అవుతుందా లేదా అన్న విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ దసరాకు వస్తున్న రెండవ మూవీ మన తెలుగు స్ట్రైట్ మూవీ అయిన గోపీచంద్ గారి విశ్వం మూవీ. ఒకప్పటి స్టార్ ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు వరుస ఫ్లాప్ మూవీలతో తన హిట్ ఫామ్ని కోల్పోయి చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఈసారి గోపీచంద్ గారితో మంచి కామెడీ యాక్షన్ మూవీ తీసినట్లుగా అనిపిస్తుంది. ఈ విశ్వం మూవీ అక్టోబర్ 11న గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్గా కావ్య తర్పర్ గారు యాక్ట్ చేశారు. ఈ మూవీ గోపీచంద్ గారు శ్రీను వైట్ల గారి హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మూవీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ దసరా బరిలోకి వస్తున్న థర్డ్ మూవీ యాక్షన్ కింగ్ అర్జున్ గారి మేనల్లుడు పగరు మూవీ హీరోయిన్ ధృవ సజ్జా. ఈయన హీరోగా పాన్ ఇండియా మూవీగా వస్తున్న మూవీ మర్టెన్. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఆడియన్స్ ఊహలకు అందని విధంగా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని మూవీ టీం చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుందో తెలియాలంటే మనం అక్టోబర్ 11 వరకు వెయిట్ చూడాలి. ఈ దసరాకు వస్తున్న ఫోర్త్ మూవీ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి బామ్మర్ది అయిన సుధీర్ బాబు గారు హీరోగా, అఖిలేష్ రెడ్డి కంకార డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో అర్ణ హీరోయిన్గా, షాహిదీ షిండే గారు స్పెషల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. ఈ దసరాకు వస్తున్న ఫిఫ్త్ మూవీ బాలీవుడ్ అందాల తార ఆలియా భట్ ఇంపార్టెంట్ రోల్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ జిగ్రా. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్లో హీరో రానా గారు ప్రొడ్యూసర్గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ స్టోరీలో మంచి సోల్ ఉంది. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తుంది మూవీ. ఈ దసరా పండగకు వస్తున్న 6th లాస్ట్ అండ్ బెస్ట్ మూవీగా అనిపిస్తుంది. కమెడియన్ సుహాస్ గారు హీరోగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్లోంచి వస్తున్న మూవీ జనక అయితే గనక. ఈ మూవీకి సందీప్ పండ్ల డైరెక్టర్గా, సంకీర్తన హీరోయిన్గా చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ బాగుంది. మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా అనిపిస్తుంది. మూవీ దసరాలో థియేటర్స్లో అక్టోబర్ 12న గట్టిగానే సందడి చేసేలా కనిపిస్తుంది. ఇవన్నీ దసరాకి వస్తున్న 6 సినిమాల విషయాలు. ఈ 6 సినిమాల్లో ఏ సినిమాకు మీరు దసరాలో చూడాలనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొంచెం నేను కష్టపడుతున్న కష్టాన్ని గుర్తించండి గాయస్. మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ న్యూస్ ఛానల్ సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.